చక్కగా ఒక కడాయి తీసుకొని నూనె పోసాక పల్లీలు వేయాలి. నెక్స్ట్ శనగపప్పు వేసుకోవాలి. నెక్స్ట్ మినప్పప్పు వేసుకోవాలి. అదే ఆయిల్లో అవే పల్లీలు. నెక్స్ట్ కొన్ని ఆవాలు వేసుకోవాలి. ఆల్రెడీ వేసేసాము. నెక్స్ట్ మిక్సింగ్ చేయాలి. నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే ఇది వేసుకోవాలి. ఏంటియో తెలుసా? మిరపకాయ వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాక నెక్స్ట్ మిరపకాయలు వేసుకోవాలి. మిరపకాయలు కట్ చేయకుండా వేసుకోవాలి. అలాగా హాఫ్లో కట్ చేసి అయితే పులిహోర టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్, అల్లం పేస్ట్ అండి, నాకు అన్నికోసం. నెక్స్ట్ కొంచెం ఎక్కువ పసుపు వేసుకోవాలి, ఎందుకంటే పులిహోర కదా. నెక్స్ట్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొంచెం వేసుకోవాలి, మరి పసుపులాగా కాదండి. నెక్స్ట్ ఇప్పుడు రైస్ వేసుకోవాలి. మెల్లగా వేసుకోలేకపోతే చిడుతుంది మన మీద. రివర్స్. మీ దగ్గర వేడి రైస్ ఉంటే వేడిది వేసుకోవచ్చు, చల్ల రైస్ ఉంటే వేసుకోవచ్చు. మార్నింగ్ దాకా వేసుకోవచ్చు. మేమైతే వేడి రైస్ వేసుకుంటున్నాం. ఇది ఏపు పులిహోర తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లెమన్ పులిహోర. నెక్స్ట్ నిమ్మకాయ స్క్వీజ్ చేసుకోవాలి. స్క్వీజ్ అంటే పిండాలి తెలుగులో. మీకు ఒక తెలుసా? ఈజీ లెమన్ స్క్వీజీ. మా స్కూల్లో ఎగ్జామ్ అయిపోయినాక ఇదే అంటాం తెలుసా. ఇప్పుడు మిక్సింగ్. లాస్ట్ ఫైనల్ లుక్ అంటే ఇది. ఎంత బాగుందో కదా, పొగలు వస్తున్నాయి నాకు.